వెల్కమ్ బ్యాక్ టు ట్యాబ్లూ లెర్నింగ్. సో ఏంటంటే మనము లాస్ట్ వీడియోలో ఏం తెలుసుకున్నామంటే ట్యాబ్లూ ఒక వర్క్షీట్ని మనం తీసుకున్న టాస్క్ని వర్క్షీట్గా చూపించి సో దానికి మనం కలరింగ్ ఎలా చేయాలి, సో లైక్ డిఫరెంట్ రీజియన్స్కి కలరింగ్ ఇవ్వడం ఎలా అండ్ ఓవరాల్ కలరింగ్ ఎలా ఇచ్చుకోవచ్చు, గ్రేడియంట్ ఎలా ఇచ్చుకోవచ్చు, సో ట్యాబ్లూ ప్యాలెట్లో కలరింగ్ ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనకి టోటల్ సేల్స్ వాల్యూ ఎక్కువ ఉంటే కలర్ కొంచెం డార్క్గా ఉంది ఇక్కడ చూపించినట్టు, టోటల్ సేల్స్ వాల్యూ తగ్గే కొద్దిగా కలర్ కొంచెం లైట్గా అవుతుంది అనమాట. సో ఇలాంటివన్నీ కలరింగ్ గురించి మనం లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాం. ఓకే, అండ్ ఇన్ఫ్యాక్ట్ మనకి ఈ కలరింగ్ ఎందుకు, సో మనకి ఏంటంటే మనం అనుకున్న టార్గెట్ సో ఏంటి, ఎవరైతే సేల్స్ వాల్యూ ఎక్కువ చేశారో వాళ్ళని చూపించడం. సో బై డిఫాల్ట్ మనకు తెలిసిపోతుంది ఇక్కడ మాథ్యూ అని, అండ్ ఇక్కడైతే సుసాన్ అని, అండ్ ఇక్కడైతే జేమ్స్ అని. బట్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ ట్యాబ్లూ ఉండేది ఎందుకంటే మనకి ఎంత బాగా చూపించగలుగుతామో డేటాని, లైక్ విజువలైజేషన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో మనం ఏం చేస్తున్నాం, దాన్ని కలరింగ్ ఇస్తున్నాం, అండ్ కలరింగ్ ఒకటేసి సరిపోదు. సో కాబట్టి ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుంటున్నామంటే లేబులింగ్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. సో లేబుల్ అనే పదానికి మీకు ఆల్రెడీ అర్థం తెలుసు. లేబుల్ అంటే ఏంటంటే ఒక బుక్ పైన లేబుల్ ఎందుకు వేస్తాం, సో ఆ బుక్ ఏం సబ్జెక్ట్ గురించి, ఆ బుక్ ఎవరిది, సో ఇలాంటివి మనము ఇన్ఫర్మేషన్ గురించి లేబుల్ వేస్తాం. సో అదేవిధంగా ఇక్కడ కూడా లేబులింగ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు రిప్రజెంటేటివ్ ఎవరు అతని గురించి తెలుసుకోవాలంటే సో రిప్రజెంటేటివ్ని లేబుల్ బటన్ పైన డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను. అగైన్ ప్రతి ఫంక్షన్ మీరు ట్యాబ్లూలో ఏదైతే చూస్తారో అన్నీ కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడమే అనమాట. డ్రాగ్ అండ్ డ్రాప్ గుర్తురావాలి మీకు, రైట్. ఇంకా సో లేబులింగ్ ఎలా చేస్తాం, ఎందుకు చేయాలో కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇక్కడ మీరు మౌస్ హోవర్ చేశారంటే, మీరు మౌస్ కర్సర్ ఇక్కడ ప్లేస్ చేశారంటే మనకి రీజియన్ సెంట్రల్ రిప్రజెంటేటివ్ మాథ్యూ అండ్ సేల్స్ వాల్యూ 3109 అని మనకి తెలుస్తుంది అనమాట. అయితే మనకి జనరల్గా నేను మౌస్ అక్కడ పెట్టలేదు అనుకోండి, సో నాకు మాథ్యూ అనే అతను టాప్ అని తెలుస్తుంది. ఇక్కడ మాథ్యూ అనే అతను సెంట్రల్ రీజియన్లో టాప్ అని తెలుస్తుంది, అండ్ హీ సేల్స్ ఆర్ ఓవర్ 3000 అని తెలుస్తుంది, 3000 కన్నా ఎక్కువ అని తెలుస్తుంది. అండ్ అట్ సేమ్ టైం సుసాన్ కూడా మనకి 3000 కన్నా ఎక్కువ అని తెలుస్తుంది. బట్ వీళ్ళిద్దరు ఎవరు ఎక్కువ ఎగ్జాక్ట్ వాల్యూ మనకు తెలియదు. ఎందుకంటే ఇక్కడ మనకి ఏంటంటే 0, 500, 1000, 1500, 2000, 2500, 3000 ఇలా ఉంది. సో ఎగ్జాక్ట్ వాల్యూ నాకు అంటే నేను గెస్ చేయలేను. ఓకే, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బిల్లు 1500 to 2000 మధ్యలో ఉండాలని చెప్తాం, కానీ ఎగ్జాక్ట్ వాల్యూ 1809 అని చెప్పలేను కదా. సో ఇలాంటి డిఫికల్టీస్ని ఓవర్టేక్ చేయడానికి ప్లస్ ఇలాంటి సో మనము ఇలాంటి థింగ్స్ని ఓవర్ రైట్ చేయడానికి ఏంటంటే మన లేబులింగ్ అనేది ఎంత చక్కగా చేస్తే అంత మంచి అడ్వాంటేజ్ అనమాట. లైక్ వెన్ ఎవర్ వీఆర్ ప్రజెంటింగ్ టు ద క్లయింట్ ఆర్ వెన్ ఎవర్ ప్రజెంటింగ్ టు యువర్ హైయర్ ఆఫీసర్ లైక్ మేనేజర్. సో ఈ విధంగా అనమాట. సరే, ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మీకు లేబులింగ్ ఎలా చేయాలో ట్యాబ్లూలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు రిప్రజెంటేటివ్ ఎవరు అతని గురించి నేను తెలుసుకోవాలనుకున్నప్పుడు నేనేం చేస్తానంటే, నాకు ఇక్కడ బటన్ ఉంది కదా, లేబుల్ అనే బటన్ ఉంది కదా, సో ఈ రిప్రజెంటేటివ్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను. చూడండి నాకు ఇక్కడ పోయింది. సో అగైన్ ఈ మిస్టేక్ చేయబాకండి, చూడండి. ఓకే, ఐ విల్ జస్ట్ క్లిక్ Ctrl+Z. సో ఎప్పుడు కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేటప్పుడు లేబుల్ పైన డ్రాప్ చేస్తున్నాను. నాకు లేబుల్ కావాలి కాబట్టి లేబుల్ పైన డ్రాప్ చేస్తున్నా. కంట్రోల్ క్లిక్ చేయండి, కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి మీకు అక్కడ ప్లస్ బటన్ వస్తుంది, కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి అంటే ప్రెస్లోనే పెట్టుకొని మనం డ్రాప్ చేయాలి. కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి ఆ కంట్రోల్ బటన్ మనం ప్రెస్ చేసి ఉండే మనం డ్రాప్ చేయాలన్నమాట. ఇప్పుడు చూడండి, సో ఇక్కడ మాథ్యూ, అలెక్స్, బిల్, స్మిత్, మోర్గన్ అని వచ్చింది కదా. సో నేను ఏంటంటే మీకు ఇక్కడ మీకు అంతా ఒకే కలర్ మార్క్ కనిపిస్తుంది కాబట్టి నేను కొంచెం కలర్ మారుస్తాను గ్రాఫ్కి. సో కలర్ మార్చడం మీకు ఆల్రెడీ చెప్పినాను కదా. రైట్, ఓకే. సో తర్వాత మీరు చూసుకున్నట్టయితే
సో నేను కలర్ అయితే వేరే చేశాను. అండ్ సేమ్ టైం మీకు ఇక్కడ చూడండి, నేను రిప్రజెంటేటివ్ని లేబుల్ పైన డ్రాప్ చేయడం వల్ల నాకు పైన పేరు వచ్చింది మాథ్యూ అండ్ అలెక్స్ అండ్ బిల్ అండ్ స్మిత్. బట్ నాకు పేరుతో ఉపయోగం లేదు, ఎందుకు పేరు ఆల్రెడీ నాకు కింద ఉంది. సో నాకు టోటల్ వాల్యూ ఎంత చేశారో తెలుసుకోవాలి కాబట్టి నేను ఈ సమ్ ఆఫ్ వాల్యూస్ ఉంది కదా, సమ్ ఆఫ్ వాల్యూస్ని నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను లేబుల్ పైన. సమ్ ఆఫ్ వాల్యూస్ని కంట్రోల్ పెట్టుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను. ఇప్పుడు చూడండి, నాకు మాథ్యూ 3109, అలెక్స్ 2812, బిల్ 1750, స్మిత్ 1641, మోర్గన్ 1388, సుశాంత్ 3102 అలా చూపించింది అనమాట. సో నాకు అండ్ ఆల్సో రీజియన్, సో రీజియన్ కూడా మనం డ్రాప్ చేసుకోవచ్చు. రీజియన్ కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ టు లేబుల్. సో ఈ విధంగా నాకు మొత్తం డీటెయిల్గా కనిపిస్తుంది అనమాట. మాథ్యూ 3109 సెంట్రల్ అనేసి. బట్ నాకు సెంట్రల్ ఆల్రెడీ మనకి వర్క్షీట్లోనే కనిపిస్తుంది ఇక్కడ. సో నో నీడ్ అనమాట మనకు అది. అండ్ ఆల్సో మాథ్యూ అనే పేరు కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది అనమాట. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే, సో రీజియన్ని డ్రాప్ చేస్తాను అండ్ రిప్రజెంటేటివ్ని డ్రాప్ చేస్తాను. నాకు సేల్స్ వాల్యూ ఉంటే సరిపోద్ది అనమాట. ఓకే, సో సేల్స్ వాల్యూ ఉంటే సరిపోతుంది అన్నమాట నాకు. అగైన్ నాకేంటంటే ఇది టోటల్ సేల్స్ వాల్యూ కాబట్టి, సో దీన్ని నేను ఇంకా ఏ విధంగా ఫార్మాట్ చేసుకోవచ్చు అంటే, నాకు ఇదంతా ఒక వాల్యూ అంటే నాకు అమౌంట్ కరెన్సీలో కనబడాలన్నమాట. నాకేంటంటే ఇక్కడ నెంబర్స్ మార్క్ కనిపిస్తున్నాయి. సో నెంబర్స్ని మనం టోటల్ కౌంట్ చేసుకోవాలన్నా కూడా, అంటే ఎవరైనా చూసా కూడా అది నెంబర్స్, అది నెంబర్ ఆఫ్ సేల్స్ డేటానా లేకపోతే టోటల్ వాల్యూ అనేది అర్థం కాదు. కాబట్టి సో మనం చూపించేటప్పుడు ఏం చేయాలంటే, అది కరెన్సీ కాబట్టి పర్టికులర్గా నేను దాన్ని కరెన్సీ విధంగా చూపిస్తాను. అది ఎలా చూపిస్తాను చూడండి. రైట్ క్లిక్ ఇచ్చినారంటే మీరు ఇక్కడ కూడా ఫార్మాట్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ సమ్ అంటే మనం ఓన్లీ లేబుల్ కదా ఫార్మాట్ చేయాలనుకున్నది. సో నేను సమ్ ఆఫ్ సేల్స్ వాల్యూ ఉంది కదా, సో దానికి నేను ఇక్కడ రైట్ క్లిక్ ఇస్తాను. రైట్ క్లిక్ ఇచ్చి నాకు ఫార్మాట్ ఉంది కదా, ఆ ఫార్మాట్ క్లిక్ చేస్తాను. సో ఇలా అన్నా క్లిక్ చేయొచ్చు నేను, లేదా ఇక్కడే నాకు ఫార్మాట్ ఉంది కదా, అక్కడ ఫార్మాట్లో ఎక్కడన్నా క్లిక్ చేసుకోవచ్చు నేను. ఓకే రైట్. ఓకే, సో నాకేంటంటే ఇది యాక్సిస్, ఇదేమొద్దు నాకు యాక్సిస్. ఇక్కడ మనకి ఇదేమో వై యాక్సిస్ అంటే లెఫ్ట్ సైడ్ ఉండేది, అండ్ టాప్లో ఉండేది ఎక్స్ యాక్సిస్, ఇవన్నీ యాక్సిస్ అనమాట. లోపల ఉండేదాన్ని ఏమంటామంటే పెయిన్, లోపల ఉండేదాన్ని పెయిన్. కాబట్టి నేను యాక్సిస్ సెలెక్ట్ చేయకూడదు, పెయిన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో పెయిన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నాకేంటంటే నెంబర్స్ ఇక్కడ ఉన్నాయి కదా, సో అది నాకు 3109, 2820 ఇలా నెంబర్స్ ఉన్నాయి. సో బట్ నాకేంటంటే అది నేను దాని ఫార్మాట్ మార్చుకోవాలనుకున్నాను. సో నేను కరెన్సీ విధంగా చూపించాలి. సో కరెన్సీ స్టాండర్డ్ అంటే బై డిఫాల్ట్ అది తీసుకుంటుంది. ఓకే, కరెన్సీ రూపీస్ ఉంది కదా, రీజన్ సెలెక్ట్ చేశాను కాబట్టి. లేదు నేను కరెన్సీ కస్టమ్ ఇవ్వాలనుకున్నాను. సో ఇక్కడ స్టాండర్డ్లోనే ఇక్కడ లోకాలిటీ మార్చుకున్నా అంటే మనకు అది యూఎస్ కరెన్సీలో కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, సో మనకి ఇండియానే కాబట్టి నేను రూపీస్లో చూపించాను. అండ్ అట్ ద సేమ్ టైం అలైన్మెంట్ అనేది నాకు చూడండి. సో ఇక్కడ నేను ఏంటంటే అలైన్మెంట్ నేను, సో ఇది నొక్కానంటే నాకు ఇలా వర్టికల్గా చూపిస్తుంది, లేదా ఇది నొక్కానంటే ఈ పక్క చూపిస్తుంది, లేదా జస్ట్ నాకు నార్మల్ ఫాంట్లో కావాలంటే నాకు హారిజాంటల్గా లేబుల్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మారుతూ ఉంది కదా, రైట్. సో తర్వాత సో దీని వాల్యూ నేను టోటల్గా నేను 3109.44 ఉంది. సో నాకు ఇంత పెద్ద నెంబర్ అనేది నాకు కనబడకూడదు. సో ఐ జస్ట్ వాంట్ టు రైట్ ఇన్ ద రోమన్ నెంబర్స్. రోమన్ నెంబర్స్ అంటే 1000ని మనం జస్ట్ ఏమంటాం, జస్ట్ మన షార్ట్కట్లో ఏమంటాం, మనం 2K 3K అంటాం కదా, 2000 2K అంటాం, 3000 3K అంటాం. లైక్ యూట్యూబ్లో మనకి సబ్స్క్రైబర్స్ చూసారంటే లైక్ 10,000 సబ్స్క్రైబర్స్ అంటే 10K అంటారు. 1 lakh సబ్స్క్రైబర్స్ కానీ 10 lakh సబ్స్క్రైబర్స్ ఉంటే 1 million అంటారు కదా. సో ఆ విధంగా మనము KM వాడదాం. లైక్ ఇదేంటే నాకు థౌజండ్స్లో కనిపిస్తుంది. సో దాన్ని ఎలా మార్చాలో చూపిస్తాను. టోటల్స్ కదా అది. సో టోటల్స్లో మీరు నెంబర్స్ క్లిక్ చేశారంటే ఇక్కడ ట్రై చేద్దాం అండి. డిస్ప్లే యూనిట్స్ ఉంది కదా, సో మీరు క్లిక్ చేశారంటే డిస్ప్లే యూనిట్స్ థౌజండ్స్ అని కొట్టారంటే మీకు అది 3.11K 2.81K అని మీకు చూపించింది. చూడండి అగైన్ ఎలా చెప్తాను చూడండి. Ctrl Z ఇస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే నెంబర్స్ క్లిక్ చేసినప్పుడు నెంబర్స్లో మీకు సైంటిఫిక్ ఉంది కదా, సైంటిఫిక్
దానిపైన కరెన్సీ కస్టమ్ ఉంది, కరెన్సీ కస్టము, కరెన్సీ స్టాండర్డ్ ఉంది. కరెన్సీ స్టాండర్డ్లో మనకు ఓన్లీ కరెన్సీ ఏ కంట్రీది అయితే మనకు ఆ కంట్రీ సింబల్ అయితే కనిపిస్తుంది, లైక్ రూపీ అంటే ఇలా ఆర్, హిందీ లెటర్ ఆర్ చూపిస్తుంది, లైక్ డాలర్ అంటే యూఎస్ అంటే డాలర్ సింబల్ చూపిస్తుంది. నాకు కేలో కనపడాలి, లైక్ థౌజండ్స్ని కేలో కనపడాలంటే నేను ఏం చేయాలి, కరెన్సీ అండ్ డిస్ప్లే యూనిట్స్ నేను కే పెడతాను అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, నాకు 3.11K అని చూపిస్తుంది అనమాట. ఓకే, సో రైట్, ఈ విధంగా మనము మన వాల్యూని థౌజండ్స్లో కాకుండా ఇన్ టర్మ్స్ ఆఫ్ కే అండ్ ఆల్సో వీ కెన్ టర్మ్స్ ఇన్ మిలియన్స్లో కూడా మనం పెట్టచ్చు అనమాట. సో ఈ విధంగా మనం చేసుకోవచ్చు అనమాట. సో ఇది నాకు పెయిన్లో నేను చేసిన సేల్స్ వాల్యూని నేను ఓవరాల్గా నేను 3.11K 2.81K అని చూపించాను. సో అదేవిధంగా నాకు ఫర్ ఎగ్జాంపుల్, సో ఈ యొక్క వెస్ట్ రీజియన్లో థామస్ది నేను సేల్స్ చూపించాలనుకోవట్లేదు అన్నప్పుడు నేను ఆ బార్ గ్రాఫ్ పైన రైట్ క్లిక్ ఇచ్చి సో దాన్ని నేను హైడ్ కూడా చేసుకోవచ్చు అనమాట. రైట్, ఇక్కడ చూడండి, కాపీ డేటా మార్క్ లేబుల్ 10 లైన్స్ పాయింట్. ఓకే, ఎనీవే మనకి ఒకవేళ కనపడకపోతే మనం దాన్ని అన్హైడ్ చేయొచ్చు. సో ఆల్రెడీ హైడ్ అయ్యింటే మనకి దాన్ని మనం విజిబుల్ చేసుకోవచ్చు. బట్ అక్కడ ఏంటంటే మనకి హైడ్ చేయడానికి లేదు. యా, ఇక్కడ చూడండి మార్క్ లేబుల్ ఉంది కదా. సో మార్క్ లేబుల్ రైట్ క్లిక్ ఇచ్చారంటే మీకు మార్క్ లేబుల్లో ఆటోమేటిక్ ఉంది, ఆల్వేస్ షోన్, నెవర్ షోన్. సో దాన్ని నెవర్ షో కొట్టానంటే నాకు అది అసలు కనపడదు. గమనించారు ఇక్కడ. సో నాకు ఈ డేటా మిస్ అయిపోయింది అనమాట. ఈ డేటా కంప్లీట్గా నాకు మిస్ అయిపోయింది. సో అది నాకు ఒకవేళ మీకు బై డిఫాల్ట్ మిస్ అయితే మీరేం చేయాలంటే రైట్ క్లిక్ ఇచ్చి అండ్ మార్క్ లేబుల్ క్లిక్ చేశారంటే మీకు ఆల్వేస్ షో కొట్టారంటే మీకు అది ఎప్పుడూ కనిపిస్తుంది అనమాట. రైట్, సో ఇంకా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే మీకు ట్యాబ్లో చాలా ఉన్నాయి. మీరు అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తే మీ అంతకు మీకే అర్థమవుతుంది అనమాట. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే నేను ఇక్కడ నాకు టోటల్ సేల్స్ వాల్యూలు ఏమో ఇన్ టర్మ్స్ ఆఫ్ థౌజండ్ స్కేలో ఉంది. బట్ ఐ వాంట్ టు షో ది యాక్సిస్ ఆల్సో ఇన్ టర్మ్స్ ఆఫ్ కే అనమాట. అప్పుడు ఏం చేస్తాను, యాక్సిస్ ఇస్తాను, యాక్సిస్ పైన క్లిక్ చేస్తాను, యాక్సిస్ని రైట్ క్లిక్ ఇచ్చి అండ్ ఫార్మాట్ క్లిక్ చేస్తాను అగైన్. సో ఫార్మాట్లో నేను ఇక్కడ యాక్సిస్ క్లిక్ చేయాలి. ఇంతకుముందు మనము మొత్తం ఎడిట్ చేసినంత పెయిన్లో ఉంది, ఇప్పుడు యాక్సిస్ క్లిక్ చేసినామంటే సో యాక్సిస్లో కూడా నాకు ఏమవుతుందంటే నెంబర్స్ని అండ్ కరెన్సీ స్టాండర్డ్ ఇండియా అండ్ ఆల్సో నెంబర్ కస్టమ్ కూడా మనము డిస్ప్లే యూనిట్స్ 1000K అని పెట్టామంటే సో మనకు అది బై డిఫాల్ట్ మనకు వచ్చేస్తుంది అనమాట. ఇంకా అక్కడ పర్సంటేజ్ అనే ఆప్షన్ కూడా ఉంది, రకరకాలు ఉన్నాయి. ఓకే, సో ఇవన్నీ కూడా మనము ఎలా కావాలంటే మనము మన క్లయింట్కి కానీ యూజర్కి కానీ కస్టమర్కి కానీ చూపించవచ్చు అనమాట. రైట్, సో ఇది ఓవరాల్గా మనకి ట్యాబ్లూలో లేబులింగ్ పార్ట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మొత్తం వర్క్ చేసి సో టాప్ ఎవరో చూపించాం. సో టాప్ ఎవరో చూపించి ఆ టాప్ ఒక పేరు రాయకపోతే ఎంత సో అది అనెథికల్గా ఉంటుంది. సో మనం ఏంటంటే అంత బాగుండదు. సో మొత్తం ఆ ప్రాబ్లం చేసి ఆన్సర్ రాసి క్వశ్చన్ నెంబర్ వేయకపోతే ఎంత ఇదిగా ఉంటుందో, లైక్ ఆ విధంగా మనకి ఏంటంటే మనం అంతా చేస్తున్నాం. లైక్ సేల్స్ వాల్యూ ఎవరు ఎక్కువ వచ్చిందో అంతా కూడా చూపించాం, లాస్ట్ వీడియోలో ఎలా చేసుకోవాలో చూపించాం. సో ఇంత కష్టపడి మీకు గ్రాఫ్ క్రియేట్ చేసి వర్క్షీట్ క్రియేట్ చేసి సో లాస్ట్లో ఆ లేబులింగ్ కానీ మీరు ఇవ్వలేకపోతే సో అది చూడడానికి అంత బాగుండదు అనమాట. సో రైట్, సో మీరు లేబులింగ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లేబులింగ్ కాబట్టి నేర్చుకుంటున్నాం కాబట్టి సో లేబులింగ్లో మీరు ఏ ఒక్క ఆప్షన్ ఏమేమి ఉందో అన్నీ ట్రై చేయండి. సో మీకు ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చారంటే మీకు అన్నీ తెలుస్తాయి అనమాట. ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన తర్వాత సో ఇవన్నీ ట్రై చేయండి. ఇది కలర్స్ది, ఇది లేబులింగ్ అనమాట. ఈ టీ అనే సింబల్ ఉంది కదా, లేబులింగ్. సో ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చారంటే మీకు అన్నీ తెలుస్తాయి. సో ఈ విధంగా మీరు ఏం చేయొచ్చు అంటే అన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి అన్ని చెక్ చేసుకోవచ్చు. తర్వాత ఈ రీజియన్ ఇది మనకు ఆల్రెడీ తెలుసు, సెంట్రల్ అంటే రీజియన్ అని తెలుసు, అండ్ ఈస్ట్ అయినా రీజియన్ అని తెలుసు, వెస్ట్ అయినా రీజియన్ అని తెలుసు. సో కాబట్టి మనకి ఈ బటన్ అవసరం ఉండొచ్చు, అవసరం లేకపోవచ్చు. సో ఊరికే ఈ బటన్ ఎందుకు అనుకున్నప్పుడు ఏం చేస్తుంటే ఆ బటన్ పైన రైట్ క్లిక్ ఇచ్చి హైడ్ ఫీల్డ్ లేబుల్స్ క్లిక్ చేసేయండి. సో అప్పుడు మనకి ఆటోమేటిక్గా హైడ్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ కూడా మీరు హైడ్ చేయాలంటే హైడ్ సేల్స్ వాల్యూ ఉంది. సో దాన్ని కూడా మీరు హైడ్ చేసుకోవచ్చు. లైక్ దానిపైన క్లిక్ చేయాలి యాక్చువల్గా. సో సేల్స్ వాల్యూ పేరు ఉంది కదా, నాకు రెండు కొంచెం గ్యాప్ ఇచ్చి కనపడాలి సేల్స్ వాల్యూ అనేది. సో అక్కడ నేను గ్యాప్ పెట్టచ్చు. చూడండి నాకు గ్యాప్ వచ్చింది అక్కడ. అండ్ ఆల్సో నేను దాన్ని కూడా నేను ఫార్మాట్ చేసుకోవచ్చు. అది ఇక్కడ చూపించాను మీకు యాక్సెస్ని ఎలా ఫార్మాట్ చేయాలో. రైట్, ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకి ట్యాబ్లూలో లేబులింగ్ అండ్ ఇది యాజ్ ఎ పార్ట్ ఆఫ్ సిరీస్ ఆఫ్ వీడియో మనం వరుసగా చేసుకుంటూ వస్తున్నాం. సో క్రియేటింగ్ టేకింగ్ ఏ ఛాలెంజ్ అండ్ క్రియేటింగ్ ఏ separate measure value button and also
మనం సేల్స్ వాల్యూ ఎంత చూపించాం, తర్వాత కలరింగ్ గురించి నేర్చుకున్నాం, తర్వాత ఈ వీడియోలో లేబులింగ్ గురించి అయితే నేర్చుకున్నాం. రైట్, ఈ వీడియో మీకు అందరికి నచ్చిందని కోరుకుంటున్నాను. నెక్స్ట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను. అండ్ హ్యాపీ అనలైజింగ్. థ్యాంక్ యూ.